నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మిడిల్ ఈస్ట్లో ఒక రాజకీయ తుఫాను లేచిందని చెప్పుకోవాలి. అయితే ఈ తుఫాను ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని సైతం కుదిపేస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమోనీ మరణించిన విషయం తెలిసింది. ఇక ఈ వార్త ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి అమెరికా వరకు, ఆ తర్వాత ఇప్పుడు భారత్ వరకు భారీ కలకలాన్ని రేపుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది కేవలం ఒక నాయకుడి మరణం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలో కూడా ఒక భయంకరమైన, నియంత్రణలో లేని ప్రపంచ యుద్ధంలోకి నెట్టే ప్రమాదకరమైన ఖాళీ అనేది ఏర్పడింది అన్నదే ఇక్కడ ప్రధాన సమస్య. ఎందుకంటే ప్రపంచంలోని జియోపొలిటికల్ నిపుణులు ప్రస్తుతం అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఖమోనీ మరణం తరువాత భారత్ కూడా ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నదనే వార్త ఇప్పుడు అత్యంత భారీ బ్రేకింగ్ న్యూస్గా మారింది. మొత్తం ప్రపంచం అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్న ఏమిటి అంటే, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ మరణంతో ఇజ్రాయెల్ మరియు దాని ప్రతిద్వందుల మధ్య సాగుతున్న, అంటే పాలస్తీనా మధ్య సాగుతున్న క్రూర యుద్ధం ఆగుతుందా లేదా? దీనికి సమాధానం లేదు అనే తెలుస్తుంది. నిజానికి ఇప్పుడు పరిస్థితి మరింత భిన్నంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక శక్తి కేంద్రం ఆకస్మికంగా ఖాళీ అయితే ఆ దేశంలో అంతర్గత సమూహాలు అధికారం కోసం పోటీ అనేది తీవ్రతరమవుతుంది కదా. అంటే కొత్తగా ఎదిగే నాయకులు ఎక్కువగా దూకుడుగా ప్రదర్శిస్తారు. తమ పూర్వ నాయకుడు కంటే మేమే కొంచెం ఎక్కువ కఠినంగా ఉంటామని చూపిస్తారు. పరిస్థితుల్లో శాంతి వస్తుందని అనుకోవటం కూడా ఒక పెద్ద అపోహ మాత్రమే. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇజ్రాయెల్పై దాడుల సంఖ్య, తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఈ మొత్తం ఘర్షణలో మరొక పెద్ద అంశం ఏమిటి అంటే ప్రాక్సీ వార్. అంటే ఒక దేశం ప్రత్యక్షంగా యుద్ధం చేయకుండా చిన్న గుంపులకు నిధులు ఇచ్చి శత్రువులపై దాడి చేయించటం. అంటే ఇప్పటిదాకా ఒకే నియంత్రణ కేంద్రం ఉన్నప్పటికీ ఇప్పుడు అది చెల్లాచెదురయ్యే అవకాశం ఉంది. అంటే వేర్వేరు వర్గాలు తమ ఇష్టం వచ్చినట్లుగా ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించవచ్చు. దీంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా నియంత్రణలో నుండి బయటకు వెళ్ళిపోతుందేమోనని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అత్యంత సెన్సిటివ్ ప్రశ్న ఏమిటి అంటే, ఈ విధంగా కనుక యుద్ధం ఇజ్రాయెల్ మరియు ఇరాన్లో కొనసాగుతూ ఉంటే అక్కడ ఉన్న వేలాది భారతీయులకు ఏమవుతుంది? వారిని ఏ విధంగా సురక్షితంగా తరలిస్తారు అని. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రస్తుతం ఇజ్రాయెల్లో వేలాది మంది భారతీయులు ఉన్నారు. వారు నిర్మాణ కార్మికులు కావచ్చు, నర్సులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఐటీ రంగ నిపుణులు కూడా కావచ్చు. సైరన్లు మోగుతున్న కొద్దీ అక్కడ బంకర్లలో కూర్చున్న భారతీయుల కుటుంబాల ఆందోళన కూడా ఇప్పుడు పెరుగుతూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇకపై ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక భారీ మరియు ఖచ్చితమైన ఎవాక్యుయేషన్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది. మొదట్లో దీనికోసం వాణిజ్య విమానాలను ఉపయోగిస్తారు. కానీ 2026లో ఎయిర్ స్పేస్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో భారీ తర విమానం C-17 గ్లోబ్ మాస్టర్ను భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉంచింది. ఎందుకంటే ఇది ఒక సాధారణ విమానం కాదు, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా టేక్ ఆఫ్ అయ్యే శక్తివంతమైన యుద్ధ రవాణా విమానం. ముఖ్యంగా ఇది అరేబియన్ సముద్ర ప్రాంతంలో, అంతేకాకుండా అరేబియన్ సముద్ర ప్రాంతంలో భారత్ ఇప్పుడు పెద్ద నేవీ నౌకలను కూడా సిద్ధం చేసింది. అంటే ఎయిర్ రూట్స్ పూర్తిగా మూసుకుపోతే సముద్ర మార్గం ద్వారా భారతీయులను తీసుకురావటానికి ప్రత్యేక కారిడార్ సృష్టించటానికి వీటిని ఉపయోగిస్తారు. డిప్లొమాటిక్గా భారత విదేశాంగ శాఖ ఇజ్రాయెల్ మరియు పొరుగు దేశాలతో ప్రత్యేక హాట్లైన్ కూడా ఏర్పరిచింది. అంటే యుద్ధం గరిష్ట స్థాయికి చేరినప్పుడు మన పౌరులను విమానాశ్రయాలకు తీసుకురావటం మన దేశానికి ప్రధాన సవాలుగా మారుతుంది. అందుకే దీనికి గ్రీన్ కారిడార్ను కూడా సృష్టిస్తారు. ఇక మన భారత్ గతంలో ఆపరేషన్ గంగా,
ఆపరేషన్ అజయ్ వంటి భారీ మిషన్లను కూడా విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మన భారత రాయబార కార్యాలయాలు వారు సలహాలు ఇస్తూ మన ప్రతి భారతీయుడి వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇక్కడ అతి ప్రాధాన్యమైన విషయం ఏమిటి అంటే ఇరాన్లో ఉన్న భారతీయులకు ప్రత్యేకంగా కఠినమైన హెచ్చరికను భారత ప్రభుత్వం జారీ చేసింది. ఇరాన్లో ఉన్న ప్రతి భారతీయుడు వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తమ వివరాలు నమోదు చేసుకోవాలి అని, అలాగే ఇరాన్కు ఇకపై ఎటువంటి భారతీయ పౌరుడు ఇకపై ప్రయాణించకూడదని కూడా స్పష్టమైన సూచన చేసింది. ఎవరికైనా అత్యవసరం కానీ ప్రయాణాలు ఉంటే వెంటనే రద్దు చేసుకోవాలని కూడా చెప్పింది. అలాగే ఇరాన్లో ఉన్న భారతీయులను బయట తిరగటం కూడా తగ్గించాలని, గుంపులు ఉన్న ప్రాంతాలకు వెళ్ళకూడదని, అత్యవసర కిట్ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. నిజంగా ఇప్పుడు మన భారత ప్రభుత్వం పరిస్థితిని ఎంత సీరియస్గా తీసుకుందో అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్లో ఆకులు కదిలినా రాలినా కూడా దాని ప్రభావం మన భారత స్టాక్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థపై కూడా నేరుగా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ అత్యంత పెద్ద ప్రభావం మన క్రూడ్ ఆయిల్ ధరల మీదే ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ ప్రపంచానికి ఆయిల్ సరఫరా చేసే ప్రధాన కేంద్రం కాబట్టి అక్కడ అస్థిరత ఏర్పడితే సరఫరా గొలుసు అనేది బిగుసుకుపోతుంది, షిప్పింగ్ మార్గాలు మూసుకుపోతాయి, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశానికి ఎగుస్తాయి. దాంతో భారత్లో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరుగుతాయి. రవాణా ఖర్చు పెరిగినప్పుడు పప్పులు, ఉప్పులు, బియ్యం, కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి కదా. దీనిని ద్రవ్యోల్బణం అంటారు. ఇక రెండవ పెద్ద ఎఫెక్ట్ దేని మీద పడుతుంది అంటే వ్యాపారం మీద. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ కూడా భారత్కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు. ఇరాన్లోని చబహార్ పోర్ట్ మధ్య ఆసియాకు భారత రవాణాదారి కాబట్టి అక్కడ కూడా అస్థిరత వస్తే మన పోర్ట్ కార్యకలాపాలు ఆగిపోతాయి. అయితే ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న ఏమిటి అంటే ఈ యుద్ధం ఇంకెంత దూరం వెళుతుంది? మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులనేవి వేస్తున్నామా అని. అయితే ఫ్రెండ్స్ 2026లో ప్రపంచం రెండు పెద్ద బ్లాకులుగా చీలిపోతుందేమో అని నిపుణులు తెలియచేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్తో ఉన్న దేశాలు, మరోవైపు ఇరాన్కు మద్దతిస్తున్న దేశాలు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పొరపాటు కూడా మహా అగ్ని ప్రకంపనలను రేపుతుంది. ఏదైనా బయటి శక్తి ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం లాగా కాకుండా ఇరాక్, సిరియా, లెబనాన్, యమన్ వంటి దేశాలు కూడా ఇందులోకి లాగబడతాయి. కాబట్టి అదే జరిగితే ప్రపంచ సరఫరా వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. మరి ఇప్పుడు మన భారత స్థానం ఈ యుద్ధ పరిస్థితుల్లో ఏమిటి అంటే మన భారత విదేశాంగ విధానం ఇప్పుడు ప్రపంచానికి ఒక స్టడీ మోడల్గా మారింది. మన భారత్ అత్యంత సమతుల్యంగా, పరిపక్వంగా ఈ సమయంలో వ్యవహరిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎలాంటి తీవ్రవాదానికి మద్దతు ఇవ్వటం లేదు. అదే సమయంలో సాధారణ పౌరుల మరణాలను కూడా ఎప్పుడూ సమర్థించటం లేదు. కాబట్టి మన భారత్ ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడగలదు. అదే సమయంలో ఇరాన్ నాయకులతో కూడా. ఇలాంటి డిప్లొమాటిక్ శక్తి చాలా అరుదుగా కొన్ని దేశాలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాధాన్యం మన దేశ భద్రత, మన ఇంధన భద్రత, మన భారత పౌరుల రక్షణ. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే యుద్ధాలు ఇప్పుడు కేవలం తుపాకులతో మాత్రమే జరగవు. ఇది ఒక హైబ్రిడ్ వార్. అంటే ఇక్కడ సైబర్ దాడులు, సమాచార యుద్ధం, ఆర్థిక ఆంక్షలతో కూడిన యుద్ధంగా మారవచ్చు. ఈ పరిస్థితి మరింత కఠినమైతే ఇంటర్నెట్ కేబుల్స్ను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సిస్టంపై హ్యాకింగ్ దాడులు కూడా జరగవచ్చు. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎన్నో సంవత్సరాలు వెనక్కి నెట్టివేస్తుంది. అందుకే మన భారత్ మన సైబర్ రక్షణను కూడా ఇప్పుడు బలపరుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు పరిస్థితులు ప్రతి గంటకు మారుతూ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ పరిస్థితి
రేపటికి ఈ విధంగానే ఉండకపోవచ్చు. అలాగే ఇప్పుడు ఇరాన్ యొక్క కొత్త సుప్రీం లీడర్ ఎవరు అవుతారు? వారి విధానాలు మిడిల్ ఈస్ట్ శాంతి వైపు కదిలిపోతుందా లేదా మరో పెద్ద వినాశక దిశగా వెళుతుందా అన్నదే నిర్ణయించబడాలి. వచ్చే కొన్ని వారాల్లో మన భారత్కు అత్యంత కీలకమని చెప్పుకోవాలి. ఎందుకంటే మన నేవీ, ఎయిర్ ఫోర్స్, రాయబార వ్యవస్థ 24 గంటలు ఇప్పుడు పని చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కథ అనేది తీవ్రమైన స్థాయికి వెళ్ళిందని చెప్పుకోవాలి. ఇక్కడ నుండి వెనక్కి వెళ్లే దారి ఎవరికీ కూడా కనిపించటం లేదు. ఒకవైపు ఇజ్రాయెల్ పూర్తిగా ఆగ్రహంలో ఉంది. మరోవైపు సుప్రీం లీడర్ లేకుండా ఇరాన్లో అసహనం, కోపం కూడా ఉప్పొంగుతుంది. ఒక చిన్న అపనమ్మకం కూడా ప్రపంచాన్ని ఊహించని యుద్ధంలోకి నెట్టడం ఖచ్చితంగా సాధ్యమే. కాబట్టి మరొక కొత్త సూపర్ పవర్ మిడిల్ ఈస్ట్లోకి రాబోతుందా? భారత్ మన క్రూడ్ ఆయిల్కు కొత్త మార్గం వెతకాల్సి వస్తుందా? ఇరాన్లోని అధికార పోరు కొత్త మరియు మరింత ప్రమాదకరమైన సంస్థను తెచ్చిపెడుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కాలానికే తెలుసు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, రాబోయే రోజుల్లో ప్రపంచ దిశను మార్చే విధంగానే ఉంటాయి. మరి ఈ యుద్ధం గురించి మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధం వెనుక ఏదైనా అజ్ఞాత సూపర్ పవర్ చేతులు ఉన్నాయా? లేదా మిడిల్ ఈస్ట్ ఆధిపత్యం కోసం పాత యుద్ధం మళ్ళీ మొదలైందా? భారత్ యొక్క వేచి చూడాలి అనే విదేశాంగ వ్యూహం ఇకపై పని చేస్తుందా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేసి మీరు కూడా మన భారత ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. జై భారత్, జై హింద్, వందే మాతరం.